హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. క్రిస్మస్ అలాగనే న్యూ ఇయర్ అయితే వస్తుంది కదండీ! మేమైతే క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కి అయితే షాపింగ్ అయితే చేశామండి. షాపు ఫ్రైడే రోజు అయితే చేశామండి షాపింగ్ అయితే. ఇంక మా పాప కోసం అయితే ఇదిగోండి ఈ గాగ్రా అయితే తీసుకున్నాను. ఇది కలంకారీ ప్రింటింగ్ అయితే వాళ్ళైతే చెప్పారండి. ఈ ప్రింటింగ్స్ అలాగనే పొట్టు సారీస్ కొరకైతే నాకసలు తెలీదండి. ఇది కలంకారీ ప్రింటింగా కాదా నాకైతే తెలీదండి. మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. గాగ్రా మోడల్ అయితే తీసుకున్నాను కదా! పైన బాడీ పార్ట్‌కి వచ్చేసేమో వైట్ పూసలైతే వేసి ఇచ్చారు. చాలా బాగుంది. మేము తీసుకున్నప్పుడే అక్కడే షాప్‌లోనే ఇచ్చామండి. పక్కన సైడ్ జాయింట్ అలాగనే హ్యాండ్స్ అయితే వేయమని చెప్పేసి వాళ్ళే ఫ్రీగా అయితే వేయించి ఇస్తామని అయితే చెప్పారండి. నేనైతే ఏమేమి తీసుకున్నానంటే డైలీ వేర్‌కి అయితే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. ఆ రోజు నేను కూడా అయితే తీసుకున్నాను డైలీ యూజ్‌కి. ఆ షాప్‌లో ఓన్లీ లేడీస్‌కి సంబంధించినవి మాత్రమే అయితే ఉంటాయండి. జెంట్స్‌కి సంబంధించినవి అయితే అక్కడ ఉండవు. జెంట్స్‌కి అయితే వేరే షాప్‌కి అయితే వెళ్ళాము. నేను తీసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి రూ. 450 అండి. ముందు చూపించిన డ్రెస్ అయితే రూ. 550 అయితే పడింది. డైలీ వేర్‌కి అయితే తీసుకున్నానండి. మనం ఎక్కువగా డ్రెస్సులే కదా వేసుకునేది. శారీస్ అయితే తక్కువే కదా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు డ్రెస్సులే వేసుకుంటాం కాబట్టి నేనైతే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఒక శారీ అయితే ముందుగానే అత్తయ్యతో పాటు అయితే తీసుకున్నానండి. టైం అయితే కుదరదు కదా. మిషన్ దగ్గర అయితే ఇంకా బట్టలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండీ. వాళ్ళు కూడా కొంచెం హడావుడిగా పడుతూ ఉంటారని చెప్పేసి ముందుగానే జాకెట్ కుట్టమని చెప్పేసి అయితే మిషన్ దగ్గర ఇచ్చేసానండి. దీనికేమో అంచులు అలాగనే ఫాల్ కూడా అయితే ముందుగానే వేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే టైం కూడా మనకి కలిసి వస్తుందని చెప్పేసి మా బాబు బట్టలు అయితే ఇవ్వండి. 2 ప్యాంట్లు ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న బట్టలు కూడా ఎక్కడెక్కడైతే సర్దేసుకోవాలండి. ఎప్పుడు పని ఇంకప్పుడు చకచకా చేసుకుంటే పని కూడా మనకి ఒత్తిడి లేకుండా అయితే ఉంటుంది. మా బాబుకి బట్టలతో పాటు ఈ షూ కూడా అయితే తీసుకున్నానండి. ఈ షూ వచ్చేసి అయితే రూ. 450 అయితే పడ్డాయి. నేను కూడా అయితే డైలీ వేర్‌కి చెప్పులైతే తీసుకున్నాను. అంతకుముందు ఒకసారి అయితే చీరలకి అంచులు అలాగనే ఫాల్స్ నేనే వేసుకుంటానని అయితే చెప్పాను కదండీ! జాకెట్లకి అలాగనే లైనింగులు, ఫాల్లు అవి కూడా అయితే తీసుకొచ్చాను. జాకెట్లకి లైనింగులు మిషన్ దగ్గర అయితే ఇచ్చేసానండి. వాళ్ళైతే కుట్టిస్తామని చెప్పేశారు. నేనైతే చీరలకి అంచులు అలాగనే ఫాల్లు అయితే ఇక్కడ వేసుకుంటూ ఉన్నానండి. బయట వాళ్ళు ఎవరన్నా ఇలాగా చీరలకు అంచులు, ఫాల్లు అలాగనే డ్రెస్సులకి ఏమన్నా కుట్టమన్నా కానీ కుట్టి ఇస్తానండి. మనీ కూడా అయితే తీసుకుంటాను. నేనైతే 30 తీసుకోనండి. బయట అయితే రూ. 30 నేను రూ. 20 మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే వచ్చి రానట్టుగా అయితే మనం కుట్టుకుంటాం కదండీ! ఇలాగా చీరకి అంచులు, ఫాల్ అయితే వేయటం కూడా చాలా నీట్‌గా అయితే వచ్చండి. నాకు జాకెట్లు మాత్రమే రాదు. అలాగనే కాలర్ డ్రెస్సులు కూడా అయితే రావండి. ఇలాగా నా దగ్గర ఉన్న చీరలన్నిటికి కూడా అయితే అంచులు, ఫాల్స్ అవన్నీ కూడా వేసుకున్నానండి. చీరలకు కూడా అయితే మొత్తం పూర్తి అయితే చేశాను. తీసుకున్న డ్రెస్సులు కూడా అయితే కొత్తవి వాటికి కూడా అయితే సైడ్ జాయింట్లు అయితే వేసేసానండి. కొత్త వాటికి సైడ్ జాయింట్లు వేసుకోకుండా అలానే వేసుకున్నామంటే వాటికి ఒక్కొక్క కుట్లే ఉంటాయండి. అవి త్వరగా అయితే ఊడిపోతాయి కదా! నేనైతే ముందుగానే అయితే వేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడి నుంచి వచ్చేసి సాటర్డే రోజండి. పిల్లలైతే స్కూలుకు సాటర్డే రోజు కూడా అయితే వెళ్ళలేదు. ఫ్రైడే రోజు నుంచే మా పాపకి బాగా కోల్డ్ అయితే చేసింది. సాటర్డే రోజు కూడా అయితే పంపించలేదండి. ఎలాగున్నా పిల్లలు స్కూల్‌కి అయితే వెళ్ళలేదు కదా! నిదానంగా అయితే పని చేసుకోవచ్చు అని చెప్పేసి కట్టెల పొయ్యి అయితే వెలిగించానండి. కట్టెల పొయ్యి మీద వంట చేసినా, టిఫిన్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఇక్కడొచ్చేసి నేను ఉదయం పూట అయితే దోసలైతే వేస్తున్నానండి. నాకు మ్యారేజ్ అయ్యి మా పాప పుట్టిన దాకా అయితే గ్యాస్ పొయ్యి అనేదే లేదండి. పాప పుట్టిన ఒక నెల తర్వాత అయితే మా నాన్నగారైతే పెద్ద సిలిండర్ అయితే గ్యాస్ పొయ్యి అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకా గ్యాస్ మీద అయితే అమ్మకు అలవాటైపోయిందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలండి. కట్టెల పొయ్యి మీద గిన్నెలు తోముకోవడం కష్టమే కానీ కట్టెల పొయ్యి మీద వంట కూడా త్వరగా అయిపోతుంది. అలాగనే చాలా అంటే చాలా చాలా రుచిగా అయితే ఉంటాయండి వంటలు కూడా అయితే. దోసలైతే కూడా పిల్లలకైతే వేసిచ్చాను. మా వారికి కూడా అయితే వేసి పక్కనైతే పెట్టేశానండి. దోసలైతే
చాలా బాగున్నాయి. ఇంక దోశలు అవన్నీ తిన్న తర్వాత కాసేపు వాళ్ళతో కూర్చొని అలా టైం స్పెండ్ చేసి గిన్నెలు కూడా అయితే తోమేసానండి. అలాగనే వంటగది కూడా గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇల్లు అదంతా ఊడ్చి ఆ తర్వాత సరుపేసి చీపురుతో కొట్టిన తర్వాత పైప్ వేసి వాటర్తో అయితే కొడుతున్నామండి. పిల్లలకి పనులు గదిమి చెబితే వాళ్ళు వినరు. వాళ్ళకి ప్రేమతో బుజ్జగించి చెప్తే చాలా బాగా అయితే వింటారండి పిల్లలైతే. ప్రేమతో చెప్తే పిల్లలు చాలా చక్కగా అయితే ఉంటారండి. ప్రేమతో చెప్పే కాడ ప్రేమతో చెప్పాలి. గద్దించే కాడ అయితే వాళ్ళని గద్దించాలండి. గద్దించకపోతే మా మా అమ్మ ఎప్పుడు అరవదులే, మా నాన్న ఎప్పుడు అరవడులే అని చెప్పి వాళ్ళైతే నిర్లక్ష్యంగా ఉంటారు. గద్దించే కాడ గద్దించాలా, ప్రేమతో చెప్పే కాడ ప్రేమతో అయితే చెప్పాలండి. ఇక్కడ ఇంకొచ్చేసి అయితే ఇల్లంతా కూడా వాటర్తో అయితే ఒకసారి అయితే కొట్టేసామండి. ఇదంతా కూడా క్లీన్గా అయితే అయిపోయాయి. ఈ వాటర్ కొట్టేటప్పుడు పైపు పగిలిపోయిందండి. ఇదిగో చూడండి నీళ్ళు అయితే ఎలా పోతున్నాయో. ఇంటి ముందు అయితే బురదగా అయిపోయింది. పిల్లలైతే ఆ విధంగా నీళ్ళు వచ్చేటప్పుడు అయితే పైపు మీద కాలు పెట్టి అటు ఇటు అంటా ఉంటారు. దానివల్ల అయితే పగిలిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అయితే దుప్పట్లు అలాగనే దిండు కవర్సు, బెడ్షీట్లు అవన్నీ కూడా అయితే నానపెట్టేసానండి. ఇల్లు నీట్గా కడగక ముందే మేడపైన అయితే వాటర్ అయితే ఉంటాయి కదా, ట్యాంకీలు అయితే నానపెట్టేసానండి. అవైతే నానిపోయాయి. దుప్పట్లు, దిండు కవర్లు అలాగనే బెడ్షీట్లు, కర్టన్స్ అవన్నీ కూడా ఒకేసారి అయితే ఆ బకెట్లో అయితే నానపెట్టేసాను. రోజువారీ బట్టలు కూడా అయితే ఇక్కడ బట్టలు కూడా వాష్ చేద్దామని చెప్పేసి మేడ మీదకి అయితే తీసుకొచ్చానండి. అవి కూడా నానపెట్టేసాము. ఇక్కడ దుప్పట్లు, కర్టన్స్, బెడ్షీట్లు అవన్నీ కూడా ఉతకటం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే నీళ్ళతో అయితే ఇంకా జాడించేసుకుంటే బాగుంటుంది కదా. ఎప్పుడైనా మనం ఇలాగా చేత్తో ఉతుక్కుంటేనే బట్టలు కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఎందుకంటే మనం బండకేసి 2 బాతులు బాత్తాం కదా, దానివల్ల కూడా మురికి కూడా బాగా పోతుంది. దుప్పట్లు అయితే జాడించేసి పక్కన పెట్టేశాను కదండి. వీళ్ళైతే నువ్వు అటు పట్టుకోక్క, నేను ఇటు పట్టుకుంటాను, బాగా త్వరగా ఆరిపోయిద్ది, నీళ్ళన్నీ పోతాయి అని చెప్పేసి వీళ్ళు చూడండి ఒకరికొకరు చెప్పుకొని పిండేస్తున్నారు. పిల్లలైతే కొంచెం నాకు ఇంటి దగ్గర ఉండటం కూడా కొంచెం సహాయపడ్డారండి వీళ్ళైతే. ఇక్కడ దుప్పట్లు అవన్నీ ఉతుక్కునేసరికి 2 అయిపోయిందండి. ఆ మామూలు బట్టలు కూడా ఉతికేసేసాను. అలాగనే ఉతికేసిన తర్వాత వీళ్ళైతే కిందకి వెళ్ళిపోయారండి పిల్లలైతే. నేను ఇంక మరలా కిందకైతే తీసుకొచ్చి అవన్నీ కూడా ఆరిపెట్టేయాలి. కిందకైతే వస్తున్నానండి ఆరిపెట్టడానికైతే. వాళ్ళకైతే రాదు కదండి ఆరిపెట్టడము. వీళ్ళని ముందుగానే కిందకి పంపించేసాను కదా. మా పాపనైతే రైస్ని కడిగి పెట్టేసామన్నాను. అలాగనే గుడ్లు కూడా అయితే ఉడకపెట్టేసింది. టమోటా కాదండి, ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను. అక్కడికి టైము అయిపోయి పిల్లలైతే ఆకలి అయితే అంటున్నారండి. ఇక్కడ త్వరగా అయితే వంట అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే కోడిగుడ్డు పులుసు, రైస్ మాత్రమే చేస్తున్నానండి. పనులు చేసుకునే వాళ్ళకి బాగా అలసిపోయాము. పిల్లలు కూడా అయితే స్నానాలు కూడా అయితే చేసేసారు. ఇక్కడ వంట వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా వేసేసి ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఈ ఉల్లిపాయ ఎంత సన్నగా కోసుకుంటే అంత టేస్ట్గా అయితే ఉంటుందండి గుడ్డు పులుసు అయితే. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మీరు ఒక టమోటా వేసుకోనండి. నిజం చెప్పాలంటే టమోటా అయితే లేదండి, అందుకని నేనైతే వేయలేదు. టమోటా వేసుకుండా ఇంకా బాగుంటుంది కర్రీ అయితే. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడుకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది అయితే వేసుకోండి. మిక్సీ పట్టుకుని అయితే పర్వాలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలా. వేగిన తర్వాత నేను కొంచెం పసుపు అయితే వేసినానండి. పసుపు వేసిన తర్వాత తగినంత కారము, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూన్లు ఇంకా కొంచెం తగ్గించి గరం మసాలా అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ రైస్ కూడా అయితే ఉడికిపోయిందండి. ఆ రైస్ ప్లేట్ మీద ఏందనుకుంటున్నారా, కసూరి మేతి అయితే వేసానండి. ఆ ప్లేటు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి కసూరి మేతి వేస్తే క్రిస్పీగా అయితే వస్తుంది. ప్యాకెట్లో ఉన్నప్పుడు కొంచెం
మెత్తదనంగా అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి క్రిస్పీగా రావడానికి అయితే ఆ వేడి ప్లేట్ మీద అయితే వేసాను. ఇక్కడ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు పులుపు కూడా అయితే పిండేసి వేసేసానండి. పక్క అయితే మరుగుతూ ఉన్నాయి, గుడ్లు కూడా అయితే ఉడికిపోయాయి కదండి. ఈ విధంగా అయితే ఎగ్స్ని మీరు ఆయిల్, కొంచెం పసుపు, ఉప్పు వేసి గుడ్లని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా అయితే ఫ్రై చేసుకొని అయితే వేసుకోనండి. నేనైతే ఏమి ఫ్రై చేయట్లేదు, ఫ్రై చేయకుండా అయితేనే వేస్తున్నాను. ఇక్కడ పులుసు అంతా కూడా బాగా దగ్గరికి అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా అయితే వేసానండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కసూరి మేతి అయితే వేసానండి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ గుడ్డు పులుసుకి చాలా కమ్మగా అయితే ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. కసూరి మేతి వేసేసిన తర్వాత గరిటెతో తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది, గుడ్డు పులుసు కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇదండి బాగా అయితే ఆకలి అయిపోతుందని చెప్పేసి పిల్లలు ఒక పక్క అమ్మ ఎప్పుడెప్పుడు అనేది అడుగుతూ ఉన్నారండి. ఇంకైతే వాళ్ళకి పెట్టేసి నేను కూడా అయితే తింటున్నామండి ఇక్కడైతే. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. క్రిస్మస్ షాపింగు అలాగనే ఇంటి పనులు ఎలాగున్నాయో పిల్లలతో కలిసి చేస్తున్నాను కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.